శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు మనతో ఏమంటున్నారో తెలుసా? బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ చూడగానే నన్ను తాకు తల్లి. రేపు గురువారం రోజు నువ్వు పోగొట్టుకున్న ఆనందాన్ని నీకు తిరిగి అందిస్తాను. వెంటనే తాకి విను బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే బాబాగారు కనిపించగానే బాబాగారిని ఆ ప్రతిమను తాకి బాబాగారు ఏం చెప్పబోతున్నారో విందాం. బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? నీ మనసు ఎందుకు తల్లి ఇంత అలజడిగా ఉంది? దానికి సమాధానం నీ దగ్గర లేదు కదూ? సరే, నేను చెబుతాను విను. ఇప్పటి వరకు నీ జీవితంలో జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నావు. ఇంకా ఇప్పుడు జరిగేవి, జరగబోయేవి తలుచుకుని బాధపడుతూ ఉన్నావు. నువ్వు అసలు వాటిని పట్టించుకోకు బిడ్డ. నాకు అస్సలు ఏమీ జరగలేదు, నా కోరికలు ఏమీ తీరడం లేదు అని నీ ప్రశాంతతను పోగొట్టుకుంటూ ఉన్నావమ్మా. నువ్వు అలా బాధపడుతూ నీ చుట్టూ జరిగే వాటిని అస్సలు చూడడం లేదు, పట్టించుకోవడమే లేదు. ఒక్కొక్కసారి నువ్విలా అనుకుంటూ ఉన్నావు కదా, నాకెవ్వరూ లేరు, నేను ఒంటరిని అని బాధపడుతూ ఉన్నావు. అయితే తల్లి, ఒక్కసారి నేను చెప్పేది ఓపికగా కొంచెం శ్రద్ధగా విను. నీ చుట్టూ ఉన్న పూలను నువ్వు ప్రతిరోజు చూస్తూనే ఉన్నావు కదా. ఆ పువ్వులను చూసేటప్పుడు నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ పువ్వులు నీకోసమే పూసినవి. ఆ పువ్వులు, కాయలు, రుచికరమైన పండ్లు ఇవన్నీ నీకోసము నేను పంపినవే. ఇవన్నీ కూడా నీ ఆరోగ్యం బాగుండాలనే నేను నీకు పంపుతూ ఉన్నాను. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. నువ్వు ఒక్కసారైనా సరే వాటిని గమనించావా చెప్పు? నీ కళ్ళు తెరచి ఒక్కసారి నీ చుట్టూ జరిగేది చూడు. చూస్తేనే కదా నీకు తెలిసేది. అలా కాకుండా నువ్వు జరిగిపోయిన దాని గురించే ఆలోచిస్తూ ఉంటే ఎలా చెప్పమ్మా? నువ్వు ఓడిపోతావేమోనని బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ. నువ్వు దాని గురించే ఆలోచిస్తూ ఉన్నావు. కానీ అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించడం లేదు. నేను ఎందుకు ఓడిపోతున్నాను, ఎందుకు భయపడుతున్నాను అని ఎప్పుడైనా ఆలోచించావా తల్లి? నువ్వు అసలు ఎందుకు ఓడిపోతున్నావో నేను చెప్పనా? నీకు ఈ లోకం అంటే భయం. నేను ఆ పని చేస్తే అది జరుగుతుందా లేదా అని భయపడుతూనే ఉంటావు. అలా అనుకుంటూ కూర్చుంటే విజయం ఎలా వస్తుంది చెప్పు తల్లి? నేను ఎన్నోసార్లు నీకు ఎన్నో సందేశాలు పంపినా, ఎన్నో వాక్కులు ఇచ్చినా నన్ను నమ్మడం లేదు కదా. ఒక్కసారి నమ్మి చూడు. మిగతాది అంతా నేను చూసుకుంటాను బిడ్డ. నీకు భయం కలిగినప్పుడల్లా ఆ భయంతో ఇలా చెప్పు, నా తోడు బాబా, మరి నాకెందుకిక భయం అని. నీకెప్పుడైనా సరే భయం వేస్తే ఆ భయానికి ధైర్యంగా చెప్పు, నా వెంట నా బాబా ఉన్నప్పుడు నువ్వు నన్ను ఏమీ చేయలేవని. అప్పుడు ఆ క్షణం ఆ భయం నిన్ను చూసి భయపడుతుంది. తల్లి, నేను ఎప్పుడూ చెప్పేదే నీకు మళ్ళీ చెబుతున్నాను. నీలో భయం, దిగులు ఇవేమీ ఉండకూడదమ్మా. ఇవి నీలో ఉంటే నీ ఎదుగుదలకు అడ్డం వస్తాయి. ఆ భయం నీలో ఉంటే నీకు ప్రశాంతత పోతుంది. ప్రశాంతత పోతే నువ్వు సంతోషాన్నే కోల్పోతావు తల్లి. కాలం అనేది చాలా విలువైనదమ్మా.
జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కష్టాలతో బాధపడుతూ కాలాన్ని వృధా చేయకు. నేను నీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను బిడ్డ, నువ్వు పోగొట్టుకున్న ప్రశాంతతను నీకు తిరిగి అందిస్తాను. ఆ సమయం ఎంతో దూరంలో లేదు, అతి త్వరలోనే ఆ సమయం రానుంది. ఆ క్షణం నువ్వు పోగొట్టుకున్నవన్నీ నీకు తిరిగి వస్తాయి. అందుకోసం కావలసినవన్నీ కూడా నేను చేసేశాను బిడ్డ. నువ్వు నమ్మకంతో ఉండు, ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. నీ సాయిని నేను నీకు తోడుగా ఉన్నాను కదా తల్లి, ఇంకెందుకమ్మా భయం, ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశంలోని మాటలు ప్రతిరోజు కూడా బాబాగారు మనకు చెప్తూ ఉంటారండి. కానీ మనలో ఎంత మార్పు వస్తుందని చెప్పేసి మనం గ్రహించాలి. ప్రతిరోజు కూడా బాబాగారు ఏ సందేశం తీసుకున్నా బాబాగారు ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే నా బాబా నా వెంట ఉన్నాడు అని నమ్మండి, శ్రద్ధ సబూరితో ఉండండి, మీకంతా మంచే జరుగుతుంది అని. మరి మన కోరికలన్నీ బాబాగారికి చెప్పిన తరువాత అవి తప్పకుండా నా బాబా నాకు నెరవేర్చి తీరుతారు అని ఎంతమంది అయితే నమ్ముతూ ఉన్నారు ఫ్రెండ్స్? మనస్ఫూర్తిగా చెప్పండి. అందుకే మీకు ఏ కోరిక తీరాలన్నా, మీరు ఏమి సాధించాలన్నా సరే, నా వెనక ఒక శక్తి ఉంది, ఖచ్చితంగా నేను దానిని సాధించడానికి ఆ శక్తి నాకు తోడు ఉంటుంది అని మనస్ఫూర్తిగా నమ్మండి. బాబాగారు తప్పకుండా మీ వెంటే నడుస్తారండి. ఎంత కష్టమైనా సరే మీ గమ్యాన్ని మీరు చేరుకునేలాగా బాబాగారు ఆశీర్వదిస్తారు. ఈ ఒక్క విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దండి. ప్రతి ఒక్కరికి శుభం జరుగుతుంది. ఎవరైతే భగవంతుని పైన పూర్తి విశ్వాసాన్ని నిలుపుతారో వాళ్ళు ఏ రోజు కూడా మోసపోరు, ఎప్పుడూ కూడా అణగారిపోరు, అంచెలంచెలుగా ఎదుగుతూనే పోతారు. అలాగే వాళ్ళ కుటుంబం అంతా కూడా ఎంతో మనశ్శాంతిగా, ఎంతో ఆనందంగా ఉంటుంది. విన్నారు కదా ఫ్రెండ్స్? ఈ విధంగా బాబాగారు చెప్పినట్టు తన పైన నమ్మకం ఉంచి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ప్రతి సాయి బిడ్డ వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధించి తీరుతారండి. అలా సాధించేలాగా మనల్ని ఆ తండ్రి ఆశీర్వదిస్తారు. ఆ తండ్రి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.